V6 వెలుగు పత్రికలో రుణమాఫీకి సంబంధించి ఒక వార్తను హైలైట్ చేస్తారు. మహారాష్ట్ర తరహాలోనే రుణమాఫీ పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. అధ్యయనానికి వెళ్లిన అగ్రికల్చర్ ఫైనాన్స్ ఆఫీసర్లు త్వరలో రాష్ట్ర సర్కారుకు ఆఫీసర్ల రిపోర్టు. పూర్తి అధ్యయనం తర్వాతే గైడ్లైన్స్ ఖరారు. 2019లో 2 లక్షల క్రాప్ లోన్ల మాఫీ చేసిన మహారాష్ట్ర 15 ఆగస్టు కల్లా రైతుల క్రాపుల్లోనూ మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పంట రుణాల మాఫీ చేసిన విధానాలను అధ్యయనం చేస్తున్నారు. 2019లో మహారాష్ట్ర సర్కారు ఒకేసారి 2 లక్షల రూపు 20,000 కోట్ల పంట రుణాలను మాఫీ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా పూలే షట్కారీ ఖర్చు ముక్తి యోజన పేరుతో 2 లక్షల పంట రుణాలను మాఫీ చేసింది. 2015 ఏప్రిల్ 1 నుంచి 2019 మార్చి 31 వరకు ఉన్న పంట రుణాలను ఏకకాలంలో మాఫీ అమలు చేసింది. మహారాష్ట్రతో పాటు రాజస్థాన్లోనూ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ను నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసి రైతులకు రుణ విముక్తి కలిగించారు. ఈ నోడల్ ఏజెన్సీ సర్కార్ షూరిటీలు ఇచ్చి అసలు వడ్డీతో కలిపి వాయిదా పద్ధతిలో చెల్లిస్తుంది. అయితే తెలంగాణలో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కాకుండా వ్యవసాయ ఆర్థిక శాఖల సమన్వయంతోనే రుణమాఫీ చేయాలని రాష్ట్ర సర్కార్ ఆలోచిస్తుంది. దీనిపై త్వరలోనే అధికారులు సర్కారుకు నివేదిక అందించినారు. నివేదిక అందించిన తర్వాత గైడ్లైన్స్ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో తమ అధికారంలోకి వస్తే 2 లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల కాలంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మేనిఫెస్టోని ఈ అంశాన్ని చేర్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇటీవల పార్లమెంట్ ఎన్నికల టైంలోనూ ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రచారస్థంగా వాడుకున్నారు. ఆగస్టు 15లోగా ఏకకాలంలో క్రాప్ లోన్లు మాఫీ చేస్తామని పలుమార్లు ప్రకటించారు. కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. రాజీనామాతో రెడీగా ఉండాలని సీఎం ప్రతి సవాలు విసిరడంతో ఈ అంశం రాజకీయాలను బాగా ఈటెక్కించింది. ఇటు రైతుల్లోనూ రుణమాఫీపై ఉత్కంఠ నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 నాటికి క్రాప్ లోన్లను మాఫీ చేసి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఆయన ఆదేశాలతో ఇప్పటికే బ్యాంకర్లు క్రాప్ లోన్లతో లెక్కలు తీసి సర్కారుకు అందించారు. గైడ్లైన్స్పై అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. వడ్డీ మాఫీ విషయంలో స్వల్పకాలిక పంట రుణాలతో పాటు బంగారు కుదబెట్టి తీసుకున్న పంట రుణాలపై సర్కార్ నిర్ణయం తీసుకోవాల్సింది. అలాగే కుటుంబం యూనిట్గా తీసుకోవాలన్నా, అలా తీసుకుంటే గుర్తింపు కోసం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలన్నా, లేదా ప్రభుత్వ ఉద్యోగుల్ని ట్యాక్స్ పేయర్లను అర్హులుగా గుర్తించాలన్నా వద్దా, ఇలాంటి అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. పలు పథకాల గత బీఆర్ఎస్ సర్కార్ అనుసరించిన విధానాల పట్ల పెద్ద మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగమైందనేది విమర్శల నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే గైడ్లైన్స్ రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే డిసెంబర్ 9 కట్ ఆఫ్ తేదీ. డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన రావడంతో పాటు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బర్త్డే సైతం అదే రోజు కావడంతో ఈ తేదీ పార్టీ పరంగా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకనే దీనిని సెంటిమెంట్గా భావించి ఇదే రోజున పంట రుణాలకు కట్ ఆఫ్ తేదీగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది. 2023 డిసెంబర్ 9 నాటికి రైతులకు ఉన్న క్రాప్ లోన్లపై మాఫీ చేయాలని సర్కార్ భావిస్తోంది. ముందుగా కట్ ఆఫ్ తేదీతో పాటు పంట రుణాల మాఫీకి విధి విధానాలు సర్కార్ ప్రకటించనుంది. ఆ తర్వాతే బ్యాంకులు రైతు పంట రుణాల లెక్కలు తేల్చనున్నారు. రుణమాఫీ వల్ల సర్కారుపై సుమారు 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల వరకు భారం పడవచ్చునని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. సో ఇది రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15లోగా ఖచ్చితంగా రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి క్రమంలో మరి దానికి చేయలేరని చెప్పి హరీష్ రావు గారు కూడా సవాల్ విసిన సంగతి మనం చూసాం. అయితే మరి ఆ తరహాలో జరుగుతుందా లేదా చూడాలి, ఏం జరుగుతుందో మరి.